తనుజాకి మరి భరణి గారు వెన్నుపోటు పొడిచారా? దీనిలో ఎంత నిజం ఉంది? ఇమాన్యుయల్ చెప్పే వర్షన్ ఒకలా ఉంది. గౌరవ్ చెప్పే వర్షన్ మరోలా ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ గా చెప్పారు? అసలు దీనికి బీజం ఎక్కడ పడ్డది? తనుజ కెప్టెన్ కాకూడదని భరణి గారు ఎక్కడ కోరుకున్నారు? అసలు దీనికి బీజం ఏంటి అని మనం చూస్తే క్లియర్ గా తనుజ కమాండర్ గా ఉన్నప్పుడు రాజులకి అండ్ కమాండర్స్ కి పోటీ ఉన్నప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అటు సైడ్ నుంచి రాజు రాణిల నుంచి కళ్యాణ్ టాస్క్ ఆడడానికి కళ్యాణ్ వస్తాడు. ఇటు సైడ్ కమాండర్స్ నుంచి ఒకరు రావాలి. అయితే బిగ్ బాస్ ప్రజలకు ఒప్పచెప్పే కమాండర్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పేసి ప్రజలకు ఒప్పచెప్తాడు బిగ్ బాస్ ఆ పనిని. ప్రజలు నలుగురు కూడా రోజ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఈ కమాండర్స్ గా ఉన్నటువంటి తనుజ, డేమాన్ పవన్, సంజన గారు అండ్ నిఖిల్, గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ కూడా వెళ్ళి సారీ నిఖిల్ కాదు దివ్య గారు వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు వాళ్ళ విన్నపాలు విన్నవించుకుంటారు. సిచ్యువేషన్ ఇది, నేను ఇలా 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 అని. ఆ టైంన మరి ప్రజలు ఒక 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఇద్దరు కమాండర్స్ ని సెలెక్ట్ చేయాలి ఆ టాస్క్ కోసం. అప్పుడు భరణి గారు తనుజ నిన్ను రాణిని చేయాలని ఆయన చాలా పోరాటం చేశారమ్మా, ఓట్లేశారు అనేసి ఇమాన్యుయల్ ఒక సందర్భంలో చెప్తాడు భరణి గారి గురించి. అంటే తనుజ కళ్యాణ్ మీద గెలిచిన తర్వాత తనుజ రాణి అయినప్పుడు జనరల్ గా వాళ్ళు మాట్లాడుకునే టైంలో చెప్తాడు అనమాట. ఒక్కొక్కరిని ఇమాన్యుయల్ పరిచయం చేస్తూ, ఈయన భరణి గారమ్మా, ఈయన నిన్ను రాణిని చేయడానికి చాలా కష్టపడ్డారమ్మా, చాలా ఓట్లు వేయించారు అనే విధంగా భరణి గారి గురించి చెప్తాడు. మరి ఇక్కడ ఈ వర్షన్ భరణి గారు కంప్లీట్ గా పూర్తిగా తనుజని రాణిని చేయాలనుకున్నాడు. అంటే రాణి అయ్యిందంటే అక్కడి నుంచి ఆటోమేటిక్ గా క్యాప్టెన్సీ టాస్క్ లోకి వెళ్తుంది, ఆ టాస్క్ ఆడుతుంది. అంటే ఇక్కడ బీజం పడ్డట్టు అది మెయిన్ గా. ఇది ఇమాన్యుయల్ భరణి గారి గురించి చెప్పే వర్షన్. ఇంకో దగ్గర తనుజ కెప్టెన్ అయిన తర్వాత అంటే ఫస్ట్ రీతు అవుట్ అయిపోతుంది. దాని తర్వాతకి నిఖిల్ అవుట్ అయిపోతాడు. నిఖిల్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత మిగిలింది కంప్లీట్ గా తనుజనే కాబట్టి వెంటనే భరణి గారు వెళ్ళి తనుజని ఎత్తుకొని లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి అంతా చేసి చెప్పడంలో ఆయన ఆ సంతోషాన్ని వెలబుచ్చడంలో ఇదంతా చూసినటువంటి గౌరవ్ తర్వాత ఇదంతా అంటే తనుజ వెళ్ళి మహారాణి లాగా పట్టాభిషేకం కావడం, తర్వాత కెప్టెన్ కావడం, ఆమెకి ఇమ్యూనిటీని ఇవ్వడం బిగ్ బాస్, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పాంపరింగ్ కావచ్చు, ఇదంతా కూడా భరణి గారు తనుజతో మాట్లాడడం, ఇదంతా చూసి తర్వాతకి గౌరవ్ వెళ్ళి కెమెరాలకు ఏం చెప్తాడంటే కిచెన్ దగ్గర ఉన్నటువంటి కెమెరాల దగ్గర క్లియర్ గా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కిచెన్ దగ్గర ఉన్నటువంటి కెమెరాల దగ్గరికి వెళ్ళి అక్కడ గౌరవ్ ఏం చెప్తాడంటే, చూశారా బిగ్ బాస్, భరణి గారు ఎంత కన్నింగు, ఇటు చూస్తే సంజన గారు ఒక కన్నింగు, సంజన గారిని అసలు నమ్మొద్దు, అటు భరణి గారిని అసలే నమ్మొద్దు, వీళ్ళిద్దరు చాలా అంటే చాలా కన్నింగ్. సంజన గారి విషయంలోనేమో సంజన గారు నిఖిల్ కి నాకు ఎంత బాండింగ్ గా ఎంత క్లోజ్ గా ఉంటాం మేము, నాకంటే ఎక్కువ నిఖిల్ గారితో సంజన గారు ఎంత బాండింగ్ గా ఉంటారు, ఎంత క్లోజ్ గా ఉంటారు, ఎంత బాగుంటుంది వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్. అలాంటి సంజన గారు వచ్చేసి యాపిల్ ని నిఖిల్ కి పెట్టారు ఈ రోజు కెప్టెన్ అయినటువంటి టాస్క్ లో. అంటే ఆ స్వాడ్ ఉంటుంది కదా, దానికి సంజన గారు మాత్రం ఒక యాపిల్ తీసుకొచ్చి పెడితే తర్వాత వాళ్ళందరూ కింద పడేస్తారు. ఇది చాలా ఫీల్ అయిపోయి ఆడ నిఖిల్ ఏం ఫీల్ అవుతాడో గానీ నిఖిల్ దగ్గరికి పదే పదే గౌరవ్ వెళ్ళేసి, నిఖిల్ నీకు సంజన గారు చేయలే ఎట్లా అనిపిస్తుంది, అవమానం అనిపిస్తుంది, ఆయన కుందు లేదు, ఆయన కొద్దిగుంటే ఈయన ఇంకొద్దిగా నువ్వు సంజన మీద అలగా అనే విధంగా ఈయన కొంత ఫోర్స్ గా చెప్తాడు. అదొక వర్షం. అంటే ఇది ఇక్కడ చెప్తుంటాడు, కెమెరాలో కూడా బిగ్ బాస్ చెప్తుంటాడు, సంజన గారు నిఖిల్ కి సపోర్ట్ చేయాలి కానీ నిఖిల్ కి సపోర్ట్ చేయలేదు బిగ్ బాస్, ఎంత కన్నింగ్ ఆమె, అంత క్లోజ్ అది ఇది అంటది. మళ్ళీ చివరికి వచ్చేసరికల్లా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలనుకొని పోయింది అనుకొని నిఖిల్ చేసింది ఆ యాపిల్ తీసుకొచ్చి ఆ వెయిట్ ని అనే విధంగా చెప్తాడు. ఇటు భరణి గారి విషయానికి వచ్చేసరికల్లా భరణి గారి విషయంలో కూడా చెప్పేది అదే. భరణి గారి విషయంలో ఏమంటాడంటే, ఆయన అసలు తనుజని రాణి అవ్వడానికి పంపించే క్రమంలో ప్రజలుగా ఉన్నటువంటి మా చేతిలో మేము ఓట్లేసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నాడు బిగ్ బాస్. అప్పుడు భరణి గారు ఓటేసింది డేమాన్ పవన్ కి, దివ్యకి ఓటేశాడు. దివ్య గాని డేమాన్ పవన్ గాని వాళ్ళిద్దరిని రాణిగా వెళ్ళడం అంటే కళ్యాణ్ తోటి టాస్క్ ఆడి గెలిస్తే రాణి రాజు అవడానికి వాళ్ళ కోసం ఆయన ఓటేశాడు కానీ తనుజ కోసం వెయ్యలేదు అనేసి మరి గౌరవ్ చెప్తాడు. ఇది మనకి క్లియర్ గా అప్పుడు చూపిలే, వాళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ అదేది కూడా మనకి చూపిలే. మోస్ట్లీ నాకు తెలిసి ఖచ్చితంగా భరణి గారు ఇదే గనక చేసి ఉంటే మాత్రం మనకి వీకెండ్ ఎపిసోడ్ లో ఈ రోజు ఖచ్చితంగా నాకు సార్ ఆ వీడియో బయట వేసి మరీ చూపిస్తాడు అని అనుకుంటున్నా. లేదా అంటే మరి అటు ఇమాన్యుయల్ ఏమో నిన్ను రాణిని చేయడం కోసం చాలా కష్టపడ్డాడమ్మా, ఆయన చాలా ఓట్లు ఇప్పించాడమ్మా అనేసి భరణి గారి గురించి గొప్పగా చెప్పిండు. ఈడ
గౌరవ్ వచ్చేసేమో భరణి గారు కన్నింగ్ ఆడారు. అక్కడ ఆయన ఓటేసింది దివ్యకి అండ్ డేమాన్ పవన్‌కి ఓటేసాడు. వాళ్ళు కళ్యాణ్ తోటి టాస్క్ ఆడి అట్లా ముందుకు వెళ్ళాలని. తనుజకు ఓటేయలే ఆయన. తనుజకు ఓటేసింది నేను అనే విధంగా గౌరవ్ చెప్పుకుంటాడు. మరి దీంట్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది? ఇమాన్యుయల్ చెప్పింది కరెక్టా? గౌరవ్ చెప్పింది కరెక్టా? మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.